హాయ్ అందరికీ, వెల్కమ్ టు మామ్ అండ్ కుషాలి. ఈరోజు మనం పిల్లలకి ఇంట్లోనే హెల్తీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. బిస్కెట్స్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కప్ జాగ్రీ పౌడర్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనిపిస్తే ఇంకో 1 or 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. జార్లోకి ఒక 4 యాలకులను కూడా యాడ్ చేసుకొని ఫ్లేవర్ కోసం ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా. ఇప్పుడు ఈ జార్లోకి ఒక 3/4 కప్ గీని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే బటర్ ఆర్ ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. వీటిని ఒక ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక దీంట్లోకి అప్పుడే జల్లించిన గోధుమ పిండిని 1 కప్ యాడ్ చేసుకోవాలి. అలాగే అప్పుడే జల్లించిన శనగపిండిని కూడా 3/4 కప్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బొంబే రవ్వని యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎక్కువగా యాడ్ చేస్తే బిస్కెట్స్ అన్నీ మళ్ళీ సాల్టీగా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలి. గట్టిగా చపాతీ పిండిలాగా కానీ కలుపుకుంటే బిస్కెట్స్ సరిగ్గా రావు. నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా చూడడానికి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక 10 minutes అలా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ఒక కుక్కర్ని తీసుకొని దానికి గ్యాస్ కట్టర్ కూడా తీసేసి విజిల్ కూడా లేకుండా ఒక 10 minutes హై ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవాలి. ఇప్పుడు బిస్కెట్స్ కుక్ చేయడానికి ఒక గిన్నెని కానీ ప్లేట్ని కానీ తీసుకుని దాని మీద కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్తో కానీ బాగా గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం గోధుమ పిండిని వేసుకొని బాగా డస్టింగ్ చేసుకోవాలి. సో దట్ బిస్కెట్స్ కుక్ అయ్యాక గిన్నెకి అంటుకోకుండా బాగా వస్తాయి. 10 minutes అయ్యాక మనం పక్కన పెట్టుకున్న ఈ బిస్కెట్స్ ముద్దను తీసుకుని ఇలా చేత్తో చిన్న బాల్స్ లాగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ బాల్స్ని నెమ్మదిగా నొక్కి ఒక బిస్కెట్ షేప్ లాగా తయారు చేసుకోవాలి. ఇవి చూడడానికి కొంచెం మీకు ఇప్పుడు లావుగా అనిపిస్తున్నా అది కుక్ అయ్యాక కొంచెం సన్నంగా అవుతాయి. ఈ విధంగా మిగిలిన బిస్కెట్స్ అన్నిటినీ కూడా సేమ్ సైజ్ వచ్చేలాగా సేమ్ షేప్లో అలాగా ఆ గిన్నెలోకి ప్లేస్ చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా వస్తాయండి. మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. బిస్కెట్స్ అన్నీ రెడీ అయిపోయి చూడండి. దీని మీద డ్రై ఫ్రూట్స్ కానీ సీడ్స్ కానీ యాడ్ చేసుకోవాలి. 10 minutes ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లోకి బిస్కెట్స్ గిన్నెని స్లోగా పెట్టుకోవాలి. ఈ బిస్కెట్స్ కుక్ అవ్వడానికి ఒక 45 to 50 minutes పడతాయి. బట్ ఆఫ్టర్ 35 minutes ఎవ్రీ 5 minutesకి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ బిస్కెట్స్ని లో ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేసుకోవాలి. 50 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే బిస్కెట్స్ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇవి చూడ్డానికి కొంచెం మెత్తగా అనిపిస్తాయి. బట్ చల్లారిన తర్వాత ఈ బిస్కెట్స్ గట్టిగా అయిపోతాయి, బాగా క్రంచీగా అవుతాయి. బిస్కెట్స్ గిన్నెలో నుంచి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, ముందు వెనక కూడా చూపిస్తున్నాను మీకు. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే బిస్కెట్స్ని డీమాల్డ్ చేయాలి. ఇప్పుడు బిస్కెట్స్ని హాఫ్ చేసి చూపిస్తున్నాను. చూడండి టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో, చాలా క్రంచీగా కూడా ఉన్నాయి. ఇవి జాగ్రీ బిస్కెట్స్ అంటే ఎవరు నమ్మరు, అంత టేస్టీగా ఉంటాయి. సో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఎలాంటి కెమికల్స్ లేకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.